స్థానిక 45వ డివిజన్లోని ఎంఎస్ఆర్ లేఅవుట్ అలాగే ఇందిరానగర్ లో సుమారు 50 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజలకు ఏ అభివృద్ధి పనులు కావాలో తెలుసుకోవడం శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. 45వ డివిజన్లో ఎక్కువగా బలహీన వర్గాల వారు నివాసం ఉంటున్నారని అటువంటి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితేనే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రి సిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రోడ్లు కాల్వలు నిర్మిస్తున్నామని చెప్పారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర, రాజమండ్రి పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, కాంట్రాక్టర్ కందుల సతీష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాయి పెట్టే అమ్మా కిందన కొద్దిగా అలా నిలబడుతుంది. ఈ సంవత్సరంగా మేము వెచ్చించిన దాంట్లో సుమారు 60% క్వారీ ప్రాంతాల్లో ఏదైతే బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పార్కులు మరమ్మతులు కానీ. అంటే గత 5 సంవత్సరాలు మరి ఏం చేశారు? ఈ రోడ్లు చూడండి ఎంత అధ్వానంగా ఉన్నాయి. అంటే ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు మనుషులు కాదా? వేయాల్సిన బాధ్యత లేదా? ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి కదా. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఇదే పని మీద బలహీన వర్గాలతో పాటు ఏదైతే కొన్ని ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లోని డెవలప్మెంట్ అయిపోయినా పార్క్స్ ఉంటాయి. అక్కడ అందరూ వాకర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యకరంగా జీవించాలనే ఆలోచన ఉంటుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ అన్నది ఒక ప్రాంతానికో లేకపోతే ఏదో కొన్ని వార్డులకో పరిమితం కాకుండా అన్ని వార్డుల్ని చేసుకుంటూ ఎవరికి ఏ అవసరం అన్న దాని మీద దృష్టి పెట్టే విధంగా కూటమి ముందుకెళ్తూ ఉంది. 12వ తారీఖు సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నాం. గర్వంగా ఉన్నాం.